దర్శకరత్న దాసరి నారాయణరావు గారి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోల డామినేషన్ బాగా కొనసాగుతున్న రోజుల్లో కూడా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు దాసరి నారాయణరావు గారు. సినిమా ఏదైనా సరే దానికి మూలం దర్శకుడని చెప్పడంలో సందేహం లేదు. అలాగే ఆ సినిమాకు హీరో ఎవరైనా సరే ఇది దాసరి సినిమా అనిపించుకున్నారు దాసరి నారాయణరావు గారు. దర్శకుడు అంటే ఎలా ఉండాలనే ప్రశ్నకు ఆయన సమాధానంగా నిలిచారు. సినిమా షూటింగ్ సెట్లో దర్శకుడు మాటే నెగ్గాలనే తత్వం దాసరి నారాయణరావు గారికి ముందు నుంచే ఉంది. తాత మనవుడు అనే తన తొలి సినిమాతోనే అది నిరూపించుకున్నారు దర్శకరత్న దాసరి గారు. ఇక తాత మనవుడు అనే సినిమాతో దాసరి నారాయణరావు గారు టాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాలో తాతగా ఎస్వి రంగారావు గారు, మనవుడిగా రాజ్బాబు గారు నటించిన సంగతి తెలిసిందే. ఇక ఎస్వీఆర్ గారు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన షూటింగ్ సెట్లో అడుగు పెట్టారు అంటే అందరూ కూడా సైలెంట్ అవ్వాల్సిందే. ఆయన డైలాగ్ చెప్పారంటే కెమెరా కూడా షేక్ అవ్వాల్సిందే. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఎస్వీఆర్ గారి మనసుకు తగ్గట్టు సెట్లో నడుచుకుంటారు. అలాంటి ఎస్వీఆర్ గారిని తన మొదటి సినిమాతోనే దాసరి గారు డీల్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో ఒక కీలక సన్నివేశం తీస్తున్న సమయంలో ఆ సినిమాలోని కీలక నటీనటులందరూ అక్కడే ఉన్నారు. ఇక దాసరి గారు ఎస్వీఆర్ గారి కోసం ఒక పెద్ద డైలాగ్ని రాశారు. ఆ డైలాగ్ ఏకంగా 10 పేజీలుంది. ఆ డైలాగ్ పేపర్ను సహాయకుడు రేలంగి నరసింహారావు గారు నటుడు ఎస్వీఆర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్లారట. అప్పుడు ఎస్వీఆర్ గారు నేను చదివాను గాని నువ్వే చదువు అని చెప్పారట. రేలంగి గారు ఆ డైలాగ్ ని చదువుకుంటూ వెళ్తుంటే ఎస్వీఆర్ గారు తన మనసులోనే ఆ డైలాగ్ ని స్మరణం చేసుకుంటూ ఈ డైలాగ్ను ఇక్కడ కట్ చేయి ఇది తీసేయంటూ ఎడిట్ చేస్తూ 10 పేజీల డైలాగులు కాస్త 3 పేజీలకి కుదించారట. మొత్తం మ్యాటర్ ఈ 3 పేజీల్లోనే కన్వే అవుతుంది. వెళ్ళి మీ దర్శకుడికి చెప్పు అని రేలంగితో అన్నారట. ఇదే మాటను రేలంగి గారు వెళ్ళి దాసరి నారాయణరావు గారి చెవిలో చెప్పారట. ఇక వెంటనే దాసరి గారు ఎస్వీఆర్ దగ్గరికి వెళ్ళి 10 పేజీల డైలాగ్ని 3 పేజీలకి కుదించారు. కానీ ఈ డైలాగ్ మొత్తం ఈ సీన్కి అవసరం. మీకు ఆ సీన్ మాత్రమే తెలుసు. కానీ ఒక దర్శకుడిగా నాకు ఈ సీన్కు ముందు జరిగే కథ అలాగే ఈ సీన్కు వెనక జరిగే కథ మొత్తం తెలుసు. మొత్తం 10 పేజీల డైలాగ్ని చెప్పాలని ఎస్వీఆర్ గారికి సున్నితంగా చెప్పారట దాసరి గారు. దాంతో ఎస్వీఆర్ గారికి కోపం రావడంతో తన చేతిలో ఉన్న స్క్రిప్ట్ విసిరిపారేసి రైటర్లు దర్శకులైతే ఇదే తలనొప్పి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారట. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన ఎస్వీఆర్ గారు 10 పేజీల డైలాగ్ అయితే నేను చెప్పలేను అనుకుంటున్నాడా మీ దర్శకుడు? 10 పేజీలేంటి 20 పేజీలైనా చెబుతా అంటూ టకటక ఆ డైలాగ్ని స్మరణ చేసుకుని ఒకే షాట్లో చెప్పారట ఎస్వీఆర్ గారు. ఇక ఆ రోజు షూటింగ్ పూర్తయిన తరువాత ఎస్వీఆర్ గారు భలేవాడివయ్యా డైరెక్టర్, చివరికి నువ్వన్నదే ప్రూవ్ చేసుకున్నావని దాసరి గారిని అభినందించారట.